ఖమ్మంలో మరోసారి గంజాయి మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. ఖమ్మం వైరా ప్రధాన రహదారిపై వాహనాలు ఆపుతూ వాహనదారులను భయభ్రాంతులకు గురిచేశారు. గోపాలపురానికి చెందిన కొంతమంది యువకులు గంజాయి మద్యం మత్తులో సుమారు గంట పాటు రహదారిపై గలాటా చేశారు. అడ్డుకోబోయిన సమీప దుకాణదారులపై ఇనుప రాడ్లు రాళ్లతో దాడి చేశారు. దుకాణాలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. దాడిలో ఒక దుకాణంలో సామాన్లు స్కూటర్ కాలిపోయాయి. 3 వ్యక్తులకు తలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేలోపు యువకులు పారిపోయారు. గతంలో కూడా ఇలాగే మద్యం మత్తులో దుకాణాలపై దాడి చేశారని, పలువురిని గాయపరిచారని స్థానికులు చెబుతున్నారు. అప్పుడు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వాపోయారు. వారిపై కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నారు. రాళ్లతో రాడ్లతో కర్రలతో గంజాయి మత్తులు అసలు వాళ్ళకి క్రూషియల్ గా బిహేవ్ చేశారు. ఎదురొస్తే ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడకుండా చాలా చేశారు. పోయినసారి కూడా వాళ్ళనే మర్డర్ చేయడానికి 15 మంది నుండి 20 మంది గంజాయి మత్తులు వచ్చారు. అప్పుడు ఆ పోలీసు కూడా ఏ చర్యలు తీసుకోలేదు, ఏ న్యాయం జరగలేదు. ఇప్పుడు ఇది రెండోసారి, ఇలా మూడోసారి జరిగిన చర్య తీసుకుంటారో తెలియదు కానీ మా ప్రాణాలు అయితే పోయేలాగా ఈసారైనా మాకు న్యాయం జరుగుతుందేమోనని మేము కోరుకుంటున్నాం. వాళ్ళ బ్యాచ్ మొత్తం ఆటో వేసుకొని వచ్చారు. వీళ్ళందరూ గుంపులు కూడి మాకు తెలియదు వాళ్ళు గొడవ చేస్తారు కావాలని, వాళ్ళు గొడవ చేయడానికి వచ్చారని మాకు తెలియదు. ఇక మేమే ఆఫ్ చేయడానికి వెళ్తే వాళ్ళు ఆటో నుంచి రాడ్లు తీసుకొని ఇక ఎక్కడి నుంచి అక్కడ కొడుతూనే ఉన్నారు. కొడుతుంటే మేము భయపడి ఇంట్లోకి వచ్చేసినాం. ఇంట్లోకి వచ్చేసి డోర్ వేసుకుంటే మేము బయటికి రావట్లేదనేసి పెట్రోల్ మొత్తం పోసారు. పెట్రోల్ పోసేసి బండికి కూడా పెట్రోల్ అంటించేశారు. బయటికి వస్తారా రారా, బయటికి రాకపోతే మిమ్మల్ని చంపేస్తా, బయటికి వస్తావా రావా అని అన్నాడు.